థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్. థ్యాంక్ యూ అందరికి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంత గ్రేట్ వెల్కమ్ ఇచ్చినందుకు. ఆర్ యూ హ్యాపీ? Yes, Yes, Guruji. Guruji. Yes, సో Guruji. నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను. మీ అందరు హ్యాపీగా ఉన్నారా? Yes, Yes, Guruji. Guruji. ఏ వ్యక్తి అయితే మార్నింగ్ లేచి హ్యాపీగా ఉంటాడో అనుకుంటాడో ఆ వ్యక్తి రోజంతా హ్యాపీగా ఉంటుంది. రోజు ఎప్పుడైతే హ్యాపీగా ఉంటుందో వీక్ అంతా హ్యాపీగా ఉంటుంది. వీక్ అయితే హ్యాపీగా ఉంటుందో మంత్ హ్యాపీగా ఉంటుంది. మంత్ నుంచి ఇయర్ హ్యాపీగా ఉంటుంది. ఇయర్ నుంచి లైఫ్ హ్యాపీగా ఉంటుంది. అవునా కదా? హలో. Yes, Guruji. సో గ్రేట్ అనమాట. సో నేను లేట్ చేయనుకోవట్లేదు, ఎందుకంటే ఈరోజు చాలా చాలా ఇంపార్టెంట్ సబ్జెక్టు. అది మనందరికి ఉపయోగపడేది. ఏంటి? బయట వ్యక్తులకి మనకి ఉపయోగపడేది ఏంటి? సెక్యూరిటీ. ఏంటి? Security. సెక్యూరిటీ ఏంటి? వాట్ ఈస్ సెక్యూరిటీ? సో సెక్యూరిటీ చెప్పే ముందు చిన్న స్టోరీ చెప్పాలనుకుంటున్నాను. ఎవరైతే వీడియో ఆఫ్ చేసుకున్నారో వీడియో ఆన్ చేసుకోండి, ప్రాపర్గా వినండి. ఈరోజు చెప్పే సబ్జెక్టు మీకు క్లియర్ అయిపోద్ది. అసలు షేప్ షాప్ ఎందుకు చెయ్యాలి, డైరెక్ట్ సెల్లింగ్ ఎందుకు చేయాలి, షేప్ షాప్ ఎందుకు చేయాలనేది మీకు క్లారిటీ అర్థమైపోద్ది. సో ప్రాపర్గా 7:15 వరకు కూర్చోండి, మీకు అర్థమైపోద్ది టోటల్. అది రెడీ? Yes, Guruji. yes, Guruji. సో అనగనగా ఒక వేటగాడు ఉన్నాడు. అడవిలో వేటకి వెళ్తున్నాడు అనమాట. కంప్లీట్గా వెళ్తుండగా తన ప్రాణంగా పెంచుకున్న ఒక పక్షి ఉంది. అది రాబందు. ఏది? Rabandu. రాబందు. సో రాబందు పెంచుకున్నట్టు తన ఆ, భుజాల మీద ఉందన్నమాట. తను కూడా వచ్చింది. వచ్చిన తర్వాత అలా వెళ్తుండగా దీనికి దాహం వేసింది. ఎవరికి? వేటగాడికి. దాహం వేసిన తర్వాత ఎక్కడ వాటర్ కనిపించలేదు. అయితే అలసిపోయిన తర్వాత ఒక చెట్టు కింద కూర్చున్నాడు. ఎక్కడ కూర్చున్నాడు? ఒక చెట్టు కింద కూర్చొని అలా వెయిట్ చేస్తున్నాడు. అయితే పైనుంచి చుక్క చుక్క కారడం మొదలుపెట్టింది. పైనుంచి ఆ చెట్టు పైనుంచి చుక్క చుక్క కారడం మొదలు పెడితే తన దగ్గర ఉన్న చిన్న గిన్నె తీసుకొని ఇలా పెట్టాడు. పెట్టగానే గిన్నె నిండిపోయింది. గిన్నె నిండిపోయిన తర్వాత వెంటనే ఆ రాబందు ఏం చేసిందంటే ఆ గిన్నెని తోస్తుంది. ఇది తోస్తుంది. వాటర్ అంతా ఒలిగిపోయింది. కోపం వచ్చింది దీనికి. సో వెంటనే మళ్ళీ పెట్టాడు. మళ్ళీ నిండింది. మళ్ళీ దాదాపుగా మళ్ళీ రాబందు ఏం చేసింది? తోస్తుంది. మళ్ళీ ఒలిగిపోయింది. ఎప్పుడైతే కోపం వస్తుంది, ఆల్రెడీ తిను దాహంతో ఉన్నాడు. దేంతో ఉన్నాడు? దాహంతో ఉన్నాడు. వెంటనే తన కోపం వస్తుంది. కోపంతో వచ్చిన వెంటనే తన దగ్గర ఉన్న బాణం తీసుకుని రాబందుకి వేసి వెంటనే వేసాడు. చచ్చిపోయింది. అయితే అప్పుడు అసలు రాబందు ఎందుకు ఆ గిన్నెని తోస్తుందంటే అప్పుడు వెంటనే ఆ వేటగాడు వెంటనే పైకి చూశాడు. ఎక్కడ చూశాడు? పైకి చూశాడు. ఆ పైకి చూస్తుంటే అక్కడ ఒక సర్పం ఉంది, పాము. ఒక పెద్ద పాము తన నోట్లోంచి ఆ విషయాలను కక్కుతుంది. దేనిని? విషం లాంటి ఒక వాటర్ని కక్కుతుంది. అందుకని ఆ రాబందు ఏం చేస్తుంది? గిన్నె తోస్తుంది. అయితే ఈ కథ వాళ్ళ ఎంటైర్ స్టోరీలో మనం నేర్చుకున్న నీతి ఏంటంటే, జనరల్గా మన పక్క వాళ్ళని మన కింద ఎవరైతే అయితే మన బిజినెస్ పరంగా చాలా మంది ఏం చేస్తారంటే వాళ్ళు వర్క్ చేయకపోతే వీళ్ళు ఎందుకు పనికిరారు, వీళ్ళు వేస్ట్ అని మనమే డిసైడ్ చేస్తాం. అవునా? చాలా మంది మంచి చేయాలనుకుంటారు, కానీ మనం ఏం చేస్తామంటే మన ఆలోచన విధానం కరెక్ట్గా లేపడం బట్టి అతన్ని మనం రాంగ్గా అర్థం చేసుకుంటాం. అవునా కదా? అక్కడ రాబందు ఏం చేస్తుంది? తన వేటగాన్ని కాపాడాలనుకుంటుంది. అలాగే ఇక్కడ టీంలో కానీ లేదంటే బయట వ్యక్తుల్లో కానీ జనరల్గా మనం అనుకుంటాం ఏ వ్యక్తి కూడా ఎప్పుడు పనికిరాడని అనుకోకూడదు. అవునా? ఈరోజు మీరు ఎలా వర్క్ చేస్తారని మీరు అనుకున్నారు? ఫస్ట్ మీ అప్లైన్ అనుకున్నాడా? నో గురుజీ. అనుకోలేదు. అవునా కదా? అందుకే ఎప్పుడు ఏ వ్యక్తి ఎలా రియాక్ట్ అవుతాడో తెలియదు. దానికి ఒక్కసారి కనెక్ట్ అయిపోయిందా ఆటోమేటిక్గా దాన్ని వాళ్ళని ఆపడం ఎవరి వల్ల కాదు. ఓకే, హలో. సో స్టార్ట్ చేద్దాం. అయితే ఈరోజు వండర్ఫుల్ సబ్జెక్ట్ అనమాట. షేప్ షాప్ ఏమిస్తుంది అసలు? యాక్చువల్లీ ఎటుని షేప్ షాప్ ఏమిస్తుంది చూద్దామా? మీ అందరూ షేప్ షాప్ లో లాగిన్ అయ్యారా లేదా? లాగిన్ అయిన తర్వాత జనరల్ గా స్క్రీన్ కనిపిస్తుంది డగర్స్?
హలో, లెజెండ్స్ వినిపిస్తుందా? ఎస్ గురుజీ. క్లియర్ మా గురుజీ, క్లియర్. ఓకే, క్లియరా? ఎస్ గురుజీ, క్లియర్ గురుజీ. చూడండి, అసలు నెట్వర్క్ మార్కెటింగ్ మనకి ఏమిస్తుంది, షేప్ షాప్ మనకి ఏమిస్తుంది అంటే ఫస్ట్ అన్లిమిటెడ్గా ఇన్కమ్ ఇస్తుంది. అది మీ అందరూ తెలుసు. ఇన్కమ్ వస్తుంది అందరికనే. ఎస్ గురుజీ. ఓకే, టైం ఫ్రీడమ్ దొరుకుతుంది. ఏం దొరుకుతుంది? టైం ఫ్రీడమ్. టైం ఫ్రీడమ్ అంటే మనం లైఫ్ లాంగ్ కష్టపడే అవసరం లేదు. ఇప్పుడు జనరల్గా జాబ్ చేస్తున్న వ్యక్తి తను డైలీ ఈ రోజు ఎన్నైతే గంటలు కష్టపడ్డాడో నెల రోజులు అదే కష్టపడాలి. ఆ నెల రోజులు కష్టపడ్డాడో సంవత్సరం మొత్తం అదే కష్టపడాలి. ఆ వ్యక్తిలో చేంజెస్ ఏమి ఉండదు. ఉంటుందా? నో గురుజీ. నా పండగల పబ్బాలు ఏముండవు. అలా డ్యూటీ చేసుకోవడమే. ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కూడా దొరుకుతుంది. దాంతోపాటు రికగ్నిషన్ దొరుకుతుంది, ప్యాసివ్ ఇన్కమ్ దొరుకుతుంది. మీకు మీరే బాస్ అవ్వచ్చు. ఇక్కడ ఎవరో మీకు మీరే బాస్. బాస్ అవ్వచ్చు. దాంతోపాటు విఐపి లైఫ్ స్టైల్, నేషనల్, దాంతోపాటు కొత్త స్కిల్స్ నేర్చుకోవడానికి ఇక్కడ నేర్పిస్తారు, మనం నేర్చుకోవచ్చు. దాంతోపాటు నేషనల్, ఇంటర్నేషనల్, ఫారెన్ ట్రిప్స్ తిరగచ్చు. సో అన్నిటికన్నా మెయిన్ సెక్యూరిటీ ఫర్ 3 generations. ఏంటి సెక్యూరిటీ ఫర్ 3 Security జనరేషన్. generation. ఏంటి అసలు సెక్యూరిటీ ఏంటి సార్? ఏంటి సెక్యూరిటీ అంటే అసలు రియల్గా ఉందా సెక్యూరిటీ? ఏంటి రియల్గా ఉందా సెక్యూరిటీ అనుకుంటారు. హలో, జాగ్రత్తగా వినండి, గురుజీ. చాలా చాలా ఇంపార్టెంట్. మీకు రియల్గా ప్రూఫ్, మీరు ఏ వ్యక్తి దగ్గరికి వెళ్ళినా కూడా ఈ వీడియో చూపిస్తే, ఈ ప్రూఫ్ చూపిస్తే గ్యారంటీ డీడీ వస్తుంది. మీకు క్లారిటీ అవ్వాలి ఫస్ట్. ఈ ప్యానల్లో ఎవరైతే ఉన్నారో టోటల్గా 100 మెంబర్స్కి మీకు క్లారిటీ అవ్వాలి. మీకు క్లారిటీ అయిందా ఆటోమేటిక్గా మిగతా వ్యక్తి ఆటోమేటిక్గా జాయిన్ అయిపోతాడు. మీకు క్లారిటీ అయితే. అవునా? ఏముంటుంది? సెక్యూరిటీ. ఏంటి ఆ సెక్యూరిటీ? ఏంటి ఆ సెక్యూరిటీ? చూద్దామా? ఎస్ గురుజీ. చూద్దాం, చూడండి. ఇక్కడ ఏమిస్తుందండి కంపెనీ? ఫ్యామిలీ Security. సెక్యూరిటీ. ఇప్పుడు మనం ఏదైనా వర్క్ చేస్తున్నాం అంటే దేనికోసం చేస్తున్నాం? ఎవరి కోసం చేస్తున్నాం? ఫ్యామిలీ కోసం అవ్వచ్చు. ఫ్యామిలీ కోసమేనా? ఎస్ ఎస్ మా గురుజీ. గ్యారంటీ ఫ్యామిలీ కోసం చేస్తాం. పెళ్ళి ఎందుకు చేసుకుంటాం? ఒక ఫ్యామిలీ కావాలండి. ఓకే, పిల్లలు ఎందుకు కనాలి? నెక్స్ట్ జనరేషన్ కోసం. నెక్స్ట్ జనరేషన్. అవునా కదా? సో ఇప్పుడు కంప్లీట్గా ఒక ఇంటి యజమాను లేకపోతే అనుకుందాం, ఇంట్లో సంపాదించే వ్యక్తి ఒకవేళ లేకపోతే పరిస్థితి ఏంటి? నిల్మా గురుజీ. నెల్లూరు. ఓకే, ఈరోజు ఎంతోమంది చూసాం. దీంట్లో శ్యామ్ సుందర్ గారు ఉన్నారు, అదేవిధంగా అవధేష్ కుమార్ గారు ఉన్నారు. నెక్స్ట్ మనకి దగ్గరగా ఉన్న వ్యక్తి దిలీప్ కుమార్ గారు. ఏంటి? దుడ్డు దిలీప్ కుమార్. దిలీప్ కుమార్. ఈ వ్యక్తి 2018లో జాయిన్ అయ్యారు. జాయిన్ అవ్వక ముందు ఏం చేసేవారంటే ఒక వెల్డర్. ఏంటండి? ఒక వెల్డర్. వీళ్ళు శ్రీకాకుళం. ఎక్కడండి? శ్రీకాకుళం డిస్ట్రిక్ట్. శ్రీకాకుళం. ఫస్ట్ ఆ వ్యక్తి ఏదైతే దిలీప్ కుమార్ 2018లో షేప్ షాప్లో జాయిన్ అయితే 2020 వరకు కూడా తను వర్క్ చేశాడు. ఎన్ని సంవత్సరాలు? 2 2 years సంవత్సరాలు. వర్క్ చేయడం బట్టి 2 ఎంత? years. 2 years నాన్ స్టాప్ వర్క్ చేశాడు. 2 years నాన్ స్టాప్ వర్క్ చేసి 1000 మంది టీం క్రియేట్ చేశాడు. ఎంతండి? 1000 మంది. 1000 మంది టీంని క్రియేట్ చేశారు. ఇది ఆల్రెడీ చూసి ఉంటారు. పిరివి నేను ఇప్పుడు చూపించబడే వీడియో ఇంకోటి ఉంటుంది. ఇది కొరల్ స్పీచ్ అనమాట. కొరల్ అంటే మనకి 800 టీం. ఎంతండి? 800 టీం. 800 టీం. ఇది వైజాగ్ లో జరిగింది తనకి. ఎందుకంటే ఈ అవకాశం రాదు కదా. అండ్ మరి నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకి వాళ్ళకి కూడా ట్యాక్స్ ఎక్కువనా లేదా? ఎస్, వాళ్ళకి కూడా
నా తరపు నుంచి మీ తరపు నుంచి ఒకసారి బి క్లాస్. తెలిసినట్టు ఉంటుంది, తెలియనట్టు ఉంటుంది. అరే అంత తెలిసిన అనుకుంటా ఏమీ తెలియదు. ఇతను 2 సంవత్సరాలు కష్టపడితే కొరలయ్యాడు. హలో, ఎస్ గురుజీ. కొరలయ్యారు. అయితే దీని జీవిత చరిత్ర ఏంటి? వాట్ ఈజ్ వాట్? ఇప్పుడు కంప్లీట్గా 2021లో ఈ వ్యక్తి మరణించాడు. ఎన్ని? చనిపోయాడు మాగురుజీ. భూమి మీద లేరు. ఈ వ్యక్తి భూమి మీద లేరు. భూమి మీద లేకపోతే ఇతని ఐడి డెడ్ అయిపోద్దా? No, No, Guruji. నామినీకి ట్రాన్స్ఫర్ అవుతుంది. ఇక్కడ ఏంటి? నామినీ ట్రాన్స్ఫర్ అవుతుంది. ఆ నామినీ ట్రాన్స్ఫర్ అయిందో లేదో మీకు చూపిస్తాను. ఇప్పుడు ట్రాన్స్ఫర్ అయిన తర్వాత వీళ్ళ లైఫ్ ఎలా ఉంది ప్రజెంట్ అది కూడా చూపిస్తాను. చూడండి. ఇప్పుడు తను కొరలు లాస్ట్ రికగ్నిషన్ ఏంటి? కొరలు అంటే 6th ర్యాంక్. ఎన్ని? కొరలు 6th rank. 6th ర్యాంక్. ఇప్పుడు వీళ్ళ మిస్సెస్ దుడ్డి లత. సో ఇప్పుడు ఆ వ్యక్తి ఏమయ్యారు? టాపర్స్. టాపర్స్. అంటే Toppers. 7th ర్యాంక్. ఇది 7th ర్యాంక్. ఇంతకుముందు కొరలు అనేది 6th ర్యాంక్. ఇప్పుడు 7th ర్యాంక్ టాపర్ అయ్యారు. అవునా? ఎస్ గురుజీ. సో గ్రాండ్గా రికగ్నిషన్ జరిగింది. అవునా? అయితే అసలు ఐడి చేంజ్ అయిందా లేదా? ఐడి వైఫ్ పేరు మీద మారిందా లేదా? నామినీ పేరు మీద మారుతుందా లేదా? అందరికీ డౌటే కదా? ఎస్ మాగురుజీ. గురుజీ. తర్వాత చనిపోయాడు హార్ట్ అటాక్ తో. వాళ్ళ పిల్లలు అనిత అనే అమ్మాయికి ఈ రోజు లైవ్ లో ఐడి ఓపెనింగ్ వెళ్తాం అమౌంట్ వెళ్తాం కూడా ఎప్పుడు జాయినింగ్ డేట్ ఎప్పుడు? 28/3/2018. 28/3/2018 లాగిన్ ఐడి. ఎస్ గురుజీ. ఇది కంప్లీట్గా ర్యాంక్ 7 ఎంబ్రాయిడ్ లెవెల్లో ఉన్నారు. 2022లో వీడియో ఇది. 2022లో వీడియో. 18 లో జాయిన్ అయ్యారు మన 2018 ఎంబ్రాయిడరీ డెడ్ బాడీ కూడా మన ఇంటికి కొంతమంది టీమ్ లీడర్స్ లిస్ట్ చేసి కరోనాలో డెడ్ బాడీ కూడా ఇంటికి వచ్చిందా? కరోనాలో డెడ్ బాడీ ఇంటికి వచ్చిందా? బాడీస్. కానీ డైరెక్ట్ గా షేప్ షాప్ ఏదైతే ఉందో ఐడి ట్రాన్స్ఫర్ అయిన డైరెక్ట్ డాక్యుమెంట్స్ ఇంటికి వచ్చాయి. అవునా? ఎస్ గురుజీ. సైన్ చేయడానికి బట్ వాళ్ళు ఏం చేయలేకపోయారు. బట్ ఐడి చనిపోయిన వెంటనే ఐడి ఎవరి పేరు ట్రాన్స్ఫర్ చనిపోతే డెడ్ బాడీ కూడా మన ఇంటికి కొంతమంది టీమ్ పేరు ట్రాన్స్ఫర్ అయిందండి. ఎవరి పేరు మారింది? లత. దొడ్డి లత. ఈరోజు దొడ్డి లత పేరు మారిపోయింది. ఆవిడ వర్క్ చేయట్లేదు కూడా. అవునా? చనిపోయిన ఏ ప్లాన్ చెప్పలేదు, ఏ ఆవిడ ఇన్కమ్ చూడండి 12,000 18,000. ఇప్పుడు 2020. 2022లో కంటిన్యూగా ఇన్కమ్ వాళ్ళ ఇన్కమ్ 1,40,000 3,25,000. అవును. ఈరోజు ఆవిడ ఏంటి? సేమ్ ఏజ్ నాతో పాటు డైమండ్. ఇది డైమండ్. మాతో పాటు డైమండ్. ఈరోజు గ్రాండ్ గా 19వ తారీఖుని డిసెంబర్ 19ని విజయవాడలో గ్రాండ్ గా డైమండ్ ఫంక్షన్ అయింది. అవునా? ఎస్ గురుజీ. అసలు వాళ్ళ లైఫ్ ఏంటి? ఎలా వచ్చారు? చూద్దామా? చూద్దామా? అరే రెడీ? కళ్ళు పెద్ద పెట్టి చూడండి. క్లియర్? ఇది వాళ్ళ యొక్క డాక్యుమెంటరీ. ఈరోజు వాళ్ళు ఎలా వచ్చారు? ఈరోజు ఆవిడ వర్క్ చేయకపోయినా కూడా డైమండ్ ఎలా అయ్యారు? అతను ఎలా వర్క్ చేశారు? ఈరోజు మేము చేస్తున్నామంటే కారణం ఏంటి? మాకు ఇన్ కేసు ఏం జరిగినా కూడా నా ఐడియా ఏమవుతుంది? ట్రాన్స్ఫర్ అవుతుంది. మారిపోతలేదా? నామినీకి ట్రాన్స్ఫర్ ఇప్పుడు అవుతుంది. నాకు ఇన్ కేసు ఏమైనా జరిగితే నా టీం ఏం జరుగుతుందా? నో మాగురుజీ. నో అమౌంట్. చూడండి ఒకసారి జాత్గా. చాలా మంది ఏంటంటే షేప్ షాప్ ని కామన్ గా చూస్తారు.
ఇప్పుడు మీ అందరూ కూడా ఇలా ఈరోజు దొడ్డి లత గారు ఏదైతే అవకాశం తీసుకున్నారో మీరు అదే అవకాశం తీసుకున్నారు. వాళ్ళకిలాగే సేమ్ అదే పర్చేజ్ చేశారు మీరు కూడా. కానీ వాళ్ళు సక్సెస్ అవుతున్నారు, మీరు అవ్వకపోవడం కారణం ఏంటో ఒకసారి చూడదాం. ఈరోజు డైమండ్ అయ్యారు వాళ్ళ డాక్యుమెంటరీ. सिर्फ स्त्री होना नहीं, उसका अर्थ है एक सहारा होना, एक आशा, एक उम्मीद, एक ढाल और एक हिम्मत होना। आज ऐसी ही कहानी एक स्त्री की हम आपको बताते हैं, जो एक पत्नी थी, लेकिन जब मां बनी तो अपने आप को मजबूत कर अपनी बेटियों का मजबूत स्तंभ बनी। उनकी शिक्षा, उनकी सभ्यता और దానికి కంప్లీట్గా ఇద్దరు ఆడపిల్లలు. ఎంతమంది? ఇద్దరు. ఇద్దరు ఆడపిల్లలు. ఒక హస్బెండ్ లేకపోతే ఇద్దరు ఆడపిల్లలు ఎలా పోషించాలి? అవునా? కానీ స్త్రీ తలుచుకుంటే ఏమన్నా చేయగలదు. మరిని స్త్రీ తలుచుకుంటే ఏమన్నా చేయగలదు. అది మనకు ఉండాలి. ఎందుకంటే స్త్రీకున్న పేషెన్స్ ఎవరికి ఉండదు. అవునా కదా? సో జాగ్రత్త చూడండి. ఈరోజు ఈవిడి లైఫ్ స్టైల్ చూడండి. संस्कार की रचना की, अपनी टीम की लीडर बनी, जिसने टीम की ग्रोथ को बढ़ाया, उनके हर कदम पर उनका मार्गदर्शन किया और आज उसी टीम ने उन्हें अचीव करवाया डायमंड शिप को। सेफ शॉप प्राइवेट लिमिटेड की लीडर दुड्डी लता दिलीप कुमार। अगर आप बिजनेस कर रहे आंध्र प्रदेश के शांत सरल गांव पालसापुरम में ఎక్కడ? ఎవరు? పలాసపురం. 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 శ్రీకాకుళంలో పలాస. అవునా? మన ఆంధ్రప్రదేశే. ఎస్ మగోజీ, పలాసపురం. శ్రీకాకుళం జిల్లా మగోజీ, ఆంధ్రప్రదేశ్. ఇది ఎక్కడ? టెక్కల దగ్గర. శ్రీకాకుళం జిల్లా మగోజీ, పలాసపురం మగోజీ. మనం ఆ. వెళ్ళాం మగోజీ. చూడండి, ప్రాపర్గా వినండి. जन्म हुआ डुड्डी दिलीप कुमार का। पिता स्वर्गीय श्री हरे कृष्ण और माता श्रीमती डुड्डी विजय गृहिणी। परिवार में दो छोटे भाई। पिता डुड्डी हरे कृष्ण किसान और खेती करते। घर की आर्थिक हालात खराब। इन्हीं अभावों में दिलीप की शिक्षा एलिमेंट्री स्कूल पालसापुरम से शुरू हुई और मिडिल गवर्नमेंट हाई स्कूल से, और इसके बाद गवर्नमेंट कॉलेज सोमपेटा से। ఏంటి? జూనియర్ కళాశాల సోంపేట. ఎవరో? దొడ్డి దిలీప్ కుమార్. ఎవరైతే దొడ్డి లత గారు ఐడి, వాళ్ళ హస్బెండ్ దొడ్డి దిలీప్ కుమార్. ఇవన్నీ జూనియర్ కళాశాల కూడా అయింది, ఇంటర్మీడియట్ అయింది. इंटरमीडिएट पास की। इसी समय पिता की मृत्यु हो गई। అప్పుడు వెంటనే ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత వాళ్ళ నాన్నగారు చనిపోయారు, దుద్ది హరికృష్ణ గారు. అవునా? घर की सारी जिम्मेदारी दिलीप के कंधों पर आ गई तो शिक्षा का दामन छूट गया और हाथ आया काम, बेल्डर का काम। चिंगारियों के बीच रोज की मेहनत, पर दिलीप ने कभी इसकी शिकायत नहीं की। परिवार की जिम्मेदारी पूरी करनी थी। 30 जुलाई 1993 को जन्म डुड्डी लता ने दिलीप के जीवन में दस्तक दी। 10 मार्च 2012 को उनका हाथ थामा। 2012లో మ్యారేజ్ అయింది. साथ निभाने को दोनों की अलग पृष्ठभूमि, पर सपने दोनों के एक सम्मानजनक और खुशहाल जीवन। बेटी श्रीनिधि और बेटी नितिशा ఎంతమంది పిల్లలు? ఇద్దరు. ఇద్దరు ఆడపిల్లలు. का जन्म हुआ। अब यही जीवन में खुशियों का आधार था। दिलीप की शिक्षा अधूरी थी, पर वो अपनी बेटियों की शिक्षा पूरी कराना चाहते थे, तो कुछ तलाश थी जो उनकी बेटी के सपनों को सच कर सके। पी श्रीनिवास
गुरुजी के माध्यम से सेफ शॉप का प्लान देखा। 28 मार्च 2018 को ज्वाइन कर लिया। अब लगा सपनों को धरातल मिल जाएगा, पर बिना ज्ञान सपने पूरे नहीं होते। लोग ना करते और मजाक बनाते। ఫస్ట్ ఎవరు చెప్పినా ఏమంటారు? నో అన్నారు మావుజీ. నో అంటారు. కామన్ అది, నో అంటారు. ఎందుకంటే మన దగ్గర నాలెడ్జ్ లేకపోవడం వల్ల. అవునా? చూడండి ఎక్కడెక్కడ ప్లాన్ చెప్తున్నాడు. ట్రైన్లోని, పార్కుల్లోని. కష్టపడకుండా అయిపోదు. చాలామంది ఏంటంటే సేఫ్ జోన్లో ఇంటి దగ్గర ఉంటే బిజినెస్ అయిపోదు. సేఫ్ షాప్లో ఐడియా వేస్తే సక్సెస్ అయిపోం. ఐడియా వేసిన తర్వాత కష్టపడాలి. ఒక 3 నుంచి 4 సంవత్సరాలు కష్టపడితే లైఫ్ సెట్ అవుతుంది. तो सीखने का निर्णय लिया, डायरेक्ट सेलिंग की बारीकी सीखी और आत्मविश्वास में वृद्धि की। परंतु वो अभी तक नहीं मिला था जिसकी तलाश थी। पर दिलीप ने हार नहीं मानी। पता था यहां से सब कुछ मिल सकता है। समय गुजरा और 2021 में किस्मत ने 2021లో ఏమొచ్చింది? కరోనా. साथ छोड़ दिया। दिलीप का कोरोना की वजह से देहांत हो गया। इस अचानक हुए हादसे ने परिवार को हिलाकर रख दिया। लता और बेटियों के संसार में अंधेरा हो गया। ఒక్కసారి కన్ను తెరిచి చూడవయ్య పెద్దయ్యా, నమ్ముకున్న నీ జనమంతా తల్లడిల్లు తాందయ్యా. నిజమావునా ఏమిటిది? శిఖరం నేలకు ఒరిగినది, జలధారైనది కంటి తడి, నిలిచే పోయెను గుండె సడి. సాగినదయ్యా నీ మహాభినిష్క్రమణం, గుండె పగిలి విలపించినది ఆత్మీయ బంధుగణం. ఇలపై నువ్వొక సంచలనం, మలినం లేనిది నీ చలనం, మరణం లేనిది నీ గమనం, మరువం నిను ఏ ఒక్క క్షణం. ఓం శాంతి శాంతి ఓం శాంతి ఓం శాంతి శాంతి Listen, what दो बेटियों की जिम्मेदारी और जीवन का खालीपन, पर लता ने अपने आप को संभाला। एक पत्नी जब हारती है तब जन्म लेती है एक मां। उन्होंने दिलीप के सपने को पूरा करने का निर्णय लिया और उठ खड़ी हुई अपने वजूद की तलाश में। सेफ शॉप यह సో భర్త చనిపోయాడు. భర్త ఎప్పుడైతే చనిపోయాడో ఐడియా ఏమైంది? నామినీ ట్రాన్స్ఫర్ అయింది. నామినీ పేరు మారిపోయింది. నామినీ పేరు మారింది. ఇప్పుడు వరకు తనకి షేప్ షాప్ గురించి తెలియదు. కానీ వచ్చిన టీం కోసం ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకోలేదా? ఎస్ గురుజీ. ఎస్ మావోజీ. వీరిద్దరూ నా పిల్లలే, కానీ
ఈరోజు ఇద్దరు పిల్లలతో పాటు వీళ్ళందరూ ఇంకా చాలామంది టీం ఉంది, వాళ్ళు కూడా నా పిల్లలు అనుకొని కథ ముందుకేసింది. అసలు తెలియదు షేప్ షాప్ గురించి, అసలు ప్లాన్ చెప్పడం నాది ఏమి రాదు, నేర్చుకుంది. చాలామందిని చూస్తాను ప్లాన్ రాదండి, ప్లాన్ ఇంత ఒక్కొక్కరు సిల్వర్ అయిపోతారు, ఇంకా ప్లానే రాదు. మరి ఈరోజు డైమండ్ ఎలా అయిపోయింది చూడండి. यहीं पर काम करना शुरू किया, पर लता ने उससे पहले कभी जाना ही नहीं कि डायरेक्ट सेलिंग क्या है। స్టార్టింగ్ లో రిజెక్ట్స్ వచ్చి అయినా వదలలే. जैसे दिलीप के साथ गुरुजी श्रीनिवास सर का मार्गदर्शन था, वैसे ही पी श्रीनिवास सर लता को मार्गदर्शन दे रहे थे। ఎవరో ఒకరు మార్గదర్శనంలో ఉండాలి. మెంటర్ అంటారు. ఎందుకు మెంటర్ అంటే ఒక మార్గదర్శనం వెలిగిని చూపించేవాడు, చీకట్లో ఒక వెలిగిని చూపించే ఒక వ్యక్తిని మెంటర్ అంటారు. అందుకే ఎవరో ఒకరు మెంటర్తో ఉండాలి, మెంటర్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ వ్యక్తి కూడా ఒక మెంటర్ సెలెక్ట్ చేసుకుంది. చాలామంది మెంటర్నే సెలెక్ట్ చేసుకోరు, వాళ్ళతో కమ్యూనికేషన్లో ఉండరు, పేరుకు మెంటర్ అంటారు, ఎలా సక్సెస్ అయిపోద్ది. సో ఈ వ్యక్తి కూడా మెంటర్ని చూస్ చేసుకుంది, ట్రైనింగ్కి వెళ్ళింది, तो सीखा और काम करना शुरू किया। నేర్చుకుంటేనే ఏమైనా వస్తుందో తెలిసింది. నేర్చుకోకుండా ఏమైనా వస్తుందా? नो मावजी। నేర్చుకుంది, ట్రైనింగ్లకు వెళ్ళింది, మీటింగ్లకు వెళ్ళింది. गलतियां की और फिर उठ खड़ी हुई। अब लता एक मां के साथ एक लीडर भी बन चुकी थी। अपनी बेटियों की अच्छी शिक्षा के लिए एक मां ने अपनी ताकत को संवारा, अपने पति के सपने को पूरा किया। आज बैंकॉक, इंग्लैंड, स्कॉटलैंड, पेरिस, लंदन जैसे 5 देशों की यात्रा कर मैकबुक, आईफोन अपनी बच्ची के भविष्य को सुरक्षित कर अच्छे स्कूल में पढ़ा रही हैं। बेस्ट अपॉर्चुनिटी सेव यात्रा कर मैकबुक, आईफोन अपनी అలా గురువుని మెంటర్ని కూడా తన రూమ్లో పెట్టుకుంది ఫోటో. కారణం ఏంటి? గురువు అంటే ఎవరితో సమానం? श्रीनिवास गुरुजी। దేవుడితో సమానం, అవునా? बच्ची के भविष्य को सुरक्षित कर अच्छे स्कूल में पढ़ा रही हैं। बेस्ट अपॉर्चुनिटी सेव शॉप गिवन लाइफ टाइम अपॉर्चुनिटी क्योंकि लिए मेरे टीम में दुड्डी दिलीप कुमार 2019 में ज्वाइनिंग हो गया। सो ज्वाइनिंग करने के टाइम से काम करे तो अच्छा काम करके डिसाइड करके कमिटमेंट लेके काम कर रहा था। सो 1000 टीम करा दिया। वही टाइम में 2020 में कोविड आ गया। सो कोविड का टाइम बने हो और मैं चाहता हूं कि भविष्य में आप अपने जैसे लाखों डायमंड बनाएं। ऐसी मेरी आपको ढेर सारी शुभकामनाएं। डायमंड शिप अचीवर डुड्डी लता दिलीप कुमार। सफल है, अजय अटल है, पर्व हम है, पर्व हम है असीम रॉयल रॉयल टाइगर स्टील रॉयल टाइगर स्टील।
చాలా బాగుందా లేదా ఇప్పుడు? ఎస్ గురుజీ. మారిందా లేదా? లైఫ్ ఎస్ మారింది. మగరు. స్టార్టింగ్లో ఏ వ్యక్తికైనా నాలెడ్జ్ ఉండదండి. నాలెడ్జ్ తీసుకోవాలి, నాలెడ్జ్ నేర్చుకోవాలి, అప్పుడే ఏదైనా అవుతుంది. ఇప్పుడు ఈ వ్యక్తి కూడా మా భర్త చనిపోయాడు అలా ఉంటే అవునా? ఈరోజు భర్త ఏదైతే ఉందో ఐడియా వేసుకున్న తర్వాత టీంని క్రియేట్ చేశాడు. ఆ టీం క్రియేట్ చేసిన తర్వాత ఏర్పడింది. ఆ టీంని పట్టుకున్నారు ఈవిడ. ఈరోజు కంటిన్యూగా ఈరోజు వైజాగ్లోనే 70 లక్షలు ప్లాట్ తీసుకున్నారు. ఈరోజు మ్యూచువల్ ఫండ్స్లో 20 లక్షల బ్యాలెన్స్ ఉంది. మరి ఇది కదా సెక్యూరిటీ? హలో, ఎస్ గురుజీ. స్పీచ్ ఉందా? ఎస్ గురు. గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ థ్యాంక్ యూ సో మచ్. టుడే ఇస్ ద బెస్ట్ డే ఇన్ మై లైఫ్. ఎందుకంటే ఇంత గ్రేట్ సెలబ్రేషన్ రికగ్నిషన్ అనేది ఈరోజు తీసుకున్నాను. రియల్ గా చాలా హ్యాపీ అనిపిస్తుంది డైమండ్ సెలబ్రేషన్ అనేది విత్ ఫ్యామిలీతో పాటు. ఈరోజు వచ్చేసి ఈ రికగ్నిషన్ నేను తీసుకోవడానికి నన్ను రికగ్నిషన్ చేసిన గ్రేట్ మెంటర్ వికాస్ మావోజీకి కోటి ధన్యవాదాలు మావోజీ. ఒకసారి వికాస్ మావోజీకి బిగ్ క్లాస్. అలాగే సోమశంకర్ మావోజీకి కోటి ధన్యవాదాలు మావోజీ. హలో, ఎస్ మగరు. ఫస్ట్ రికగ్నిషన్ చూద్దాం. ఏంటి ఏం చూద్దాం? రికగ్నిషన్. రికగ్నిషన్ చూద్దామా? స్క్రీన్ కనిపిస్తుంది రేగర్స్? ఎస్ మగరు. కొటేషన్ ఏంటి? A few bad chapters does not mean your story is over. అంటే ఏంటి? కొన్ని బ్యాడ్ క్షణాలు if few bad chapters does not mean your story is over. కొన్ని బ్యాడ్ క్షణాలు వచ్చినంత మాత్రాన నీ స్టోరీ అయిపోయిందని కాదు. ఏంటి మీ జీవితంలో చిన్న చిన్న సమస్యలు, ఏదైతే వస్తాయో అవి వచ్చినంత మాత్రాన నీ జీవితం అయిపోలేదు. ఇంకా జరిగింది కొంతే, జరగాల్సిన చాలా ఎక్కువ ఉంది. చూడండి ఒకసారి. ఇద్దరు కూతురు ఉన్నారు లేదా? ఎస్ గురుజీ. వాళ్ళు డైమండ్ కింద లెక్క. హలో, जीत की लगन, जीत की लगन, जीत की लगन तुम। హలో, ఈరోజు ఏమైంది? మంచి టీం డైమండ్ అయ్యారు. మంచి టీం ఉందా లేదా? ఎస్ గురుజీ.
మంచి టీం ఉంది, మంచి రెస్పెక్ట్ దొరుకుతుంది. నెక్స్ట్ జనరేషన్ క్రియేట్ అయిపోయిందా లేదా? క్రియేట్ అయింది మామూలు. చూడండి ఒకసారి వినండి. My fa- my fa- మై ఫాదర్ నేమ్ వచ్చేసి తాతయ్య అండ్ కుమారి. అలాగే మా హస్బెండ్ ఫాదర్స్ వచ్చేసి హరికృష్ణ అండ్ విజయ. మా పేరెంట్స్ ఇద్దరికి కూడా కొట్టుకోటి ధన్యవాదాలు. ఎందుకంటే ఈరోజు మాకు జన్మనిచ్చారు కాబట్టి ఈరోజు ఈ పొజిషన్ లో మేము ఉన్నాము. రియల్ గా థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి సార్ ఊరు వచ్చేసి పలాసపురం, చిన్న విలేజ్ అన్నమాట. అక్కడే చదువుకునేది. బట్ అక్కడ నుంచి ఆఫ్టర్ మా నా పేరు లత. నేను చదువుకున్నది కవిటి దగ్గర చిన్న విలేజ్ గ్రామం. అక్కడ నేను చదువుకుంటూ ఉన్నప్పుడు రియల్ గా ఈరోజు మా పేరెంట్స్ అనే వాళ్ళేమో మాకు మ్యారేజ్ అనేది ఫిక్స్ చేశారు. అరేంజ్డ్ మ్యారేజ్ ఫిక్స్ చేశారు. అట్లా 2012లో మ్యారేజ్ అయింది. మ్యారేజ్ అయిన తర్వాతే హైదరాబాద్ వర్క్ దినిగా హైదరాబాద్ వచ్చాము. అక్కడ 3 years వర్క్ చేశారు సారు. మా బ్రైట్ ఫ్యూచర్ అనేది అక్కడ ఏం కనిపించలేదు. అక్కడ నుండి వచ్చిన తర్వాత శాలరీ సరిపోయేది కాదు. అక్కడ నుంచి వేరే చోటికి మళ్ళీ కంపెనీ అనేది చేంజ్ అయ్యాం. అక్కడ కూడా ఫ్యూచర్ అనేది ఏం కనిపించలేదు. బట్ అక్కడ నుంచి మళ్ళీ సంగారెడ్డి వచ్చాం. రియల్ గా చెప్పాలంటే ఆ టైంలో కూడా మనీ అనేది అడ్జస్ట్మెంట్ చేసుకునే వాళ్ళం. వచ్చే శాలరీని కానీ బ్రైట్ ఫ్యూచర్ అనేది మాకు కనిపించలేదు. బట్ అదే టైంలో రియల్ గానే గాడ్ రూపంలో మా ఇంటికి వచ్చారనమాట. అనిల్ సార్ ద్వారాగా ఈ ఆపర్చునిటీ వచ్చింది. రియల్ గా అది ఎలా అంటే ఆయన రోజు ఏదో వ్యక్తి ద్వారా మనకు అవకాశం దొరుకుతుందా లేదండి? మీ ఫ్రెండో రిలేషనో లేదో తెలియని వ్యక్తి ద్వారా మీకు అవకాశం దొరికింది. మరి వచ్చిన అవకాశాన్ని వినియోగించుకోవాలా లేదా? ఎస్ మాధవ్జీ. లేదా అలా ఉండిపోవాలా? ఈరోజు మాకు కూడా ఒక ప్రిన్సిపల్ మేడం అవకాశం ఇచ్చింది. ఆవిడ లేదు. ఓన్లీ మాకు అవకాశం ఇచ్చింది అంటే మమ్మల్ని ఒకళ్ళే జాయిన్ చేసింది. అవునా? ఎస్ మాధవ్జీ. ఇప్పుడు ఎవరి కోసం చేయాలి? నేను అప్లైస్ కోసం చేయాలా లేదా నా కోసం చేయాలా? నా కోసం చేయాలి. అంతేగాని నా అప్లై ఆగిపోయిందని నేను ఆగిపోతానా? ఎవరెవరి ద్వారా మీకు అవకాశం దొరికింది. మరి ఇప్పుడు పరిగెట్టాలా లేదా? ఇప్పుడు ఈరోజు అలా అప్లైన ఉన్నారో లేదో కానీ అవకాశం ఇచ్చారు. ఈరోజు డైమండ్ అయిందా లేదా? ఆయనకి పాలు పోసేవాళ్ళు డైలీ. రియల్ గా ఆయన ఒక రోజు ఇన్విటేషన్ చేశారు. ప్లాన్ విన్నాము, నచ్చింది. కానీ ఆ టైంలో మాకు అమౌంట్ పెట్టే పరిస్థితి కూడా లేదనమాట. కొద్ది రోజులు ఆలోచించుకున్నాం. ఇది మా కోసమే వచ్చిందేమో, దీంట్లో ఫ్యూచర్ ఉంటుందేమో అని చెప్పి డిసైడ్ అయ్యాము. బట్ మనీ అరేంజ్మెంట్ చేసుకొని బిజినెస్ అనేది స్టార్ట్ చేశారు. రియల్ గా ఆ టైంలో ఫుల్ టైం చేస్తూ ఉన్నారు. కానీ ఎక్కడ కూడా బిజినెస్ స్లోగా అవుతుంది. ఏం చేశారు? పార్ట్ టైం చేశారు, ఫుల్ టైం చేశారు? వచ్చినట్టే ఫుల్ టైం మామూలు. వచ్చారంటే ఫుల్ టైం చేశాడు. ఎందుకంటే వాళ్ళ మెంట చెప్పారు ఫుల్ టైం చేయి బాబు, నీకు లైఫ్ బాగుంటుందని. స్టార్టింగ్లో ఒక నెల 2 నెలలు కష్టంగానే ఉంటుంది. అవునా? ఫుల్ టైం చేసినప్పుడు 1 నెల 2 నెలలు కష్టం ఉంటుంది. కానీ తర్వాత ఫ్యూచర్ బాగుంటుంది. అవునా? బట్ రియల్ గా అని చెప్తానండి, మాకు రియల్ గా టీం అనేది ఇంప్రూవ్ అవుతూ ఉంది. ఆ టైంలో అవుతూ ఆయన సిల్వర్ కంప్లీట్ చేసుకున్నారు, రికగ్నిషన్ తీసుకున్నారు, గోల్డ్ కంప్లీట్ చేసుకున్నారు, రికగ్నిషన్ తీసుకున్నారు. అలాగే వెళ్తూ కొరలు కూడా కంప్లీట్ చేసుకున్నారు. గ్రేట్ రికగ్నిషన్ అనేది తీసుకున్నారు. ఈ జర్నీలో చాలా స్ట్రగుల్స్ అనేవి ఫేస్ చేశాం. అంటే మనీ పరంగా కావచ్చు. చాలా వరకు ఏమన్నారంటే ఇది జరుగుతుందా, ఇట్లాంటి బిజినెస్ జరుగుతుందా, అసలు దీన్ని నమ్మొచ్చా? చాలా మంది అంటారు ఇలాంటి బిజినెస్ నడుస్తుందా, సేఫ్ షాప్ ఉంటుందా? మరి లేదా? ఇప్పుడు లేదా?
2001లో స్టార్ట్ అయింది షేప్ షాప్, ఇప్పుడు లేదా? షేప్ షాప్ Yes. ఎప్పటికీ ఉంటుంది. కానీ మనం ఏం చేస్తామంటే వేరే వ్యక్తుల మాటలు విని మనం ఆగిపోతాం ఫస్ట్. షేప్ షాప్ మెంటర్ ఎప్పుడు పోడు, ఎక్కడికి పోడు, మనం ఆగిపోతాం. అవునా? చాలామంది లాస్ అవ్వలేదు, వాళ్ళు ఆగిపోయారు. హలో, చెయ్యికి ఆగిపోయారు, అంతేనండి? దీంట్లో లాస్ అవుతాం. షేప్ షాప్లో లాస్ అవుతాం ఎక్కడైనా చెప్పండి. No, Guruji. ఎన్నో మాటలు అనేవాళ్ళు, బట్ ఎప్పుడు కూడా ఆయన నెగిటివ్ అనుకోలేదు. ఆయన నమ్మాడు, దీంట్లో నా సక్సెస్ ఉంటుంది, నేను ఖచ్చితంగా చేస్తాను అని చెప్పి డిసైడ్ అయ్యారు. సో ఎవరు ఏమనుకున్నా పట్టించుకోలేదు. ఆయన ఒక్కటే, నేను డైమండ్ అవుతాను, రికగ్నిషన్ తీసుకుంటాను, ఖచ్చితంగా డైమండ్ అయి తీరుతానని ఈరోజు చూపించాలనుకున్నారు. రియల్గా చెప్తానండి, ఈరోజు ఆయన మాట్లాడాల్సింది, బట్ ఆయన తరపున నేను మాట్లాడుతున్నాను. రియల్గా అది సమాధానం చెప్పి చూపించాలి, డైరెక్ట్ గా చూపించాలి, కానీ మనం మాటలతో చెప్పొద్దు అనుకున్నాము. రియల్ గా అంటాను, ఈరోజు గ్రేట్ రికగ్నిషన్ అనేది డ్రీమ్ లెవెల్ అనేది అచీవ్ అయ్యారు. థ్యాంక్ యూ సో మచ్. వెల్ కోవిడ్ అదే టైంలో కొరల్ రికగ్నిషన్ అయిపోయింది సక్సెస్ఫుల్ గా, బట్ అనుకోకుండా మీ అందరికీ తెలిసిన విషయమే కోవిడ్ అనేది వచ్చింది. రియల్ గా ఆ టైంలో చాలా మంది సఫర్ అయ్యారు. అలాగే మేము కూడా అనుకోలేదు, ఎక్కడ బిజినెస్ నే ఆపలేదు, బట్ అది మేము ఎక్స్పెక్ట్ చేయకుండా అట్లా జరిగింది. రియల్ గా ఆ టైంలో చాలా ప్రయత్నం చేసాం, అండ్ మా ఫ్యామిలీ వాళ్ళు కావచ్చు, అండ్ ఆ టైంలో టీం వాళ్ళు కావచ్చు, రియల్ గా చాలా ప్రయత్నం చేసాం, బట్ అనుకోకుండా అట్లా జరిగిపోయింది. మేమైతే ఎక్స్పెక్ట్ చేయలేదు, బట్ రియల్ గా అది చాలా బాధాకరమైన విషయం. అది నేనైతే అసలు కోలుకోలేకపోయాను. ఆ టైంలో చాలా డిప్రెషన్కి వెళ్ళిపోయాను. చాలా డిప్రెషన్ అనిపించింది, ఏం చేయాలో అర్థం కాలేదు. పిల్లలు చూస్తే చిన్నగా ఉన్నారు, వాళ్ళ ఇద్దరు అమ్మాయిలు, వాళ్ళని చూస్తే చాలా బాధ అనిపించేది. ఎట్లా వెళ్తాను, లైఫ్ ఎలా లీడ్ చేస్తాను, అసలు చేయగలుగుతానా లేదా అంటే మొత్తం బ్లాంక్ అయిపోయింది, చీకటి అయిపోయింది, అసలు ఏం కనిపించలేదు నాకైతే. రియల్ గా అట్లా ఉన్న టైంలో రియల్ గా జనరేషన్, సెకండ్ జనరేషన్ కోసం రియల్ గా మనకి గ్రేట్. హలో, ఎస్ గురుజీ. అర్థమైందా? ఎస్ గురుజీ. అందరికి అర్థమైంది అనుకుంటాను షేప్ షాప్ ఎందుకు చేయాలని. ఇప్పుడు కూడా మీకు క్లారిటీ లేకపోతే ఇంకెవరిని బాగు చేయలేము. అవునా? షేప్ షాప్ ఎందుకు చేయాలి? సెక్యూరిటీ, థర్డ్ జనరేషన్ సెక్యూరిటీ. చెప్పండి, ఎవరిస్తారు బయట? ఎవరైనా ఎవరు? సెక్యూరిటీ ఇస్తారా? నో మోర్. నో గురుజీ. మీ ఇంట్లో ఉన్నవాడు అన్నది అమ్మాయి సరిగ్గా చూడ్డు. చెప్పండి, ఈరోజు అవకాశం దొరికింది, ఈరోజు డైమండ్ అవ్వలేదా? అయ్యారు మామ. ఉండమంటే కదా ఈరోజు ఆ లైఫ్ మారింది. ఎస్ గురుజీ. ఉమ్? ఊరికే రాలేదు సార్, ఈరోజు జాబులు మానేసుకోండి. అర్థం కావట్లేదు మీ అందరికీ. అవునా? ఓకే, కంటిన్యూ శ్రీరామ్ సార్, ఫీడ్బ్యాక్ తీసుకోండి. లెజెండ్స్ చూసారా ప్రతి ఒక్కరు కూడా వీడియో? గురుజీ. లో ఉంటే
వర్క్ చేస్తే ఫ్యూచర్ అనేది ఇలా ఉంటుంది. సో మనం అన్న వ్యక్తులు ఈరోజు లేకపోయినా సరే నెక్స్ట్ జనరేషన్కి అనేది మనం కంటిన్యూ లగాతార్ వర్క్ చేయడం బట్టి నెక్స్ట్ జనరేషన్కి అనేది మన నామినీ అనేది తీసుకోవడం బట్టి వాళ్ళ కంటిన్యూ ఆటోమేటిక్గా బిజినెస్ని ఒక సిస్టమ్ని మెంటర్ని పట్టుకొని వాళ్ళు వెళ్ళిపోవచ్చు. సార్ నా ఎస్ ఎస్ సార్. సో ఓకే, ఎవరికి ఏమనిపించింది ఒక 3 మెంబర్స్ 4 మెంబర్స్ హ్యాండ్ రైజ్ చేయండి. మాట్లాడండి, ఎంతమంది అయితే మాట్లాడండి. 3 నెంబర్స్ 4 నెంబర్స్ కాదు. ఓకే, ఇప్పుడు కూడా ఏమనిపించకపోతే ఇంకా వాళ్ళు వేస్ట్, ఇంకా వాళ్ళు ఇంకా మనిషి జనం కూడా వేస్ట్. అవునా? నాగోజీ మాట్లాడించు. ఓకే అమ్మ సత్యవతం మాట్లాడనమ్మా, అన్మ్యూట్ చేసుకొని. థ్యాంక్ యూ సార్, నాకు ఈ ప్యానల్లో మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు. నిజంగా దుడ్డి లత గారి జీవిత చరిత్ర చూస్తే చాలా బాధ అనిపించింది. నిజంగా మన సేఫ్ షాప్ ఎంత గొప్పదో, ఎంత మహాన్ కంపెనీయో తెలుసుకోవాలంటే ఇది ఒకటి సాక్ష్యం చాలు మనకి. అస్తమాని మాట మన కంపెనీ యొక్క గొప్పతనం చెప్పక్కర్లేదు. ఎందుకంటే నేడే కోల్పోయిన వ్యక్తి, భర్తనే కోల్పోయిన వ్యక్తికి నేడే కోల్పోయింది, తనకి సర్వం వెళ్ళిపోయింది ఆయనతోటే. అలాంటిది సేఫ్ షాప్ మరీ దానికి నీడను కల్పించి ఆశ్రయం ఇచ్చి మేము ఉన్నాము, నువ్వు భయపడకు, మీతో మేము ఉంటాము తల్లి అని చెప్పి టీం అంతా కూడా కష్టపడి ఆవిడకి మంచి ప్రోత్సాహాన్ని ఇచ్చి మళ్ళీ మా కంపెనీ ఆవిడ పేరట ఐడి ట్రాన్స్ఫర్ చేయించి మంచిగా మనిషి నిలదొక్కుకోవడానికి సహాయ సహకారాలు అందించిన గ్రేట్ కంపెనీ, గ్రేట్ టీం, గ్రేట్ మెంటర్స్కి నిజంగా ధన్యవాదాలు సమర్పించుకోవాలండి. మళ్ళీ వెనక బ్యాక్ బోన్లా ఉండి నిలబడబట్టి వాళ్ళు దుడ్డి లత గారు ఈరోజు ఇలా నిలబడి మన ముందు డైమండ్ అయ్యి తన జీవిత చరిత్ర చూపించగలిగారు మనకి. ఆవిడ ద్వారా ఎంతోమంది రియలైజ్ అయ్యి చక్కగా ఈ సేఫ్ షాప్ గొప్పతనాన్ని, కంపెనీ గొప్పతనాన్ని, మెంటర్స్ గొప్పతనాన్ని, టీం గొప్పతనాన్ని గుర్తించి ముందుకు వెళ్తారని అందరూ కూడా ఆ విధంగా సక్సెస్ అయ్యి తన కోసం కాదు, అవి వేసుకునే ఐడి వాళ్ళ కోసం కాదు, వాళ్ళ జనరేషన్ నెక్స్ట్ జనరేషన్ సెక్యూరిటీ కోసం, తరతరాల సెక్యూరిటీ కోసం ఉండేటటువంటి గొప్ప కంపెనీ. అలాంటి కంపెనీలో మనం ఉన్నందుకు నిజంగా గర్వించ విషయం అండి. చాలా గొప్ప విషయం తెలియచేశారు వెంకట గురుజీ గారు ఈరోజు ఆవిడ జీవితం ద్వారా. ఇంతకన్నా నగ్న సత్యాలు మీ ముందు పెట్టడానికి, మన ముందు పెట్టడానికి ఇంకా ఉండవు. ఇంతకన్నా మంచి నగ్న సత్యం అది గుర్తించి అందరూ కూడా మనకు వచ్చినటువంటి అవకాశం, మనకి ఎంత మంచి అవకాశం ఇచ్చారో, మనం ఎంత మంచి కంపెనీలో ఉన్నామో, ఎంత ఫ్యూచర్ ఉందో దీనిలో తెలుసుకుని ముందుకు సాగాలని ధైర్యంతో అవ్వలేదు, ఈరోజు అవ్వలేదు, అయిపోయింది అనుకోకుండా చూడు. అందులో కూడా చెప్పారు కొన్ని బ్యాడ్ మూమెంట్స్ ఉంటాయి ప్రతి వారి జీవితంలో, ఇంకా అవ్వదేమో, ఇంకా ముందుకు పోదేమో, ఇక్కడితో స్టక్అప్ అయిపోతామో అని. కానీ అప్పుడే మనం ధైర్యంగా నిలబడి ముందుకు వెళ్ళామా తప్పకుండా సక్సెస్ సాధిస్తామనడానికి దుడ్డి లత గారి జీవితమే సాక్ష్యం. మనకి ధైర్యంతో ముందుకు వెళ్దామండి, ఎక్కడ ఏం ఆగక్కర్లేదు. ఆటంకాలు అందరికీ ఉంటాయి, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అందరికీ ఉంటాయి, రోగాలు అందరికీ ఉంటాయి, అన్నీ ఉంటాయి. కానీ ముందుకు వెళ్ళాలంటే మాత్రం తప్పకుండా సక్సెస్ అవ్వడానికి, ముందు అడుగు వేయడానికి ఇది ఒక్క జీవిత చరిత్ర చాలండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి. గ్రేట్ అమ్మా, గ్రేట్ వర్డ్స్. సో నెక్స్ట్ లెజెండ్ లక్ష్మీ శిరీష గారు మాట్లాడండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్స్కి మనం ఏమి ఇస్తాం, మనం ఏమి ఇవ్వము ప్రజెంట్ అయితే. కానీ ఇందులో మన జనరేషన్స్కి, మన పిల్లలకి మనం ఎంతో ఫ్యూచర్ ఇవ్వగలుగుతాము. అలాగే ఒక మెంటర్ చేయి పట్టుకొని వెళ్తే మనం ఉన్నా లేకున్నా కానీ మన పిల్లలు కూడా మన నామిని ఎవరైతే ఉంటామో వాళ్ళు కూడా సక్సెస్ అవుతారు, సక్సెస్ అయినారని చెప్పేసి దీని వాళ్ళు తెలుసుకోవచ్చు సార్. ఓకే సార్, సూపర్ గ్రేట్. సో నెక్స్ట్ సురేష్ సార్ మాట్లాడండి. గురుజీ గుడ్ మార్నింగ్. మా గురుజీ నాకు అవకాశం వచ్చినందుకు కోటి ధన్యవాదాలు.
సో మెయిన్ మన కంపెనీకి ముఖ్య కారణం రావడానికి ఇది పెద్ద కారణం గురించి. ఇంత బెనిఫిట్ ఏ కంపెనీ నాకు తెలిసి మ్యాక్సిమం ఇవ్వదు. సో అలాంటి స్టోరీ చెప్పేటప్పుడు మ్యాక్సిమం ఎవరు కూడా లాగిన్ అయ్యి వర్క్ చేసుకుంటూ ఉంటారు గురూజీ. సో థ్యాంక్ యూ మా గురించి నాకు అవకాశం ఇచ్చినందుకు. ఓకే సార్, సూపర్. నెక్స్ట్ సుధాకర్ సార్ మాట్లాడండి. సార్ గుడ్ మార్నింగ్ సార్. టుడే ఇస్ ది బెస్ట్ డే సార్. దుడ్డిలత గారు టెస్ట్ చూసిన తర్వాత నాకైతే మా ఫ్యామిలీ గ్యాప్ వచ్చింది మా గురించి. ఎందుకంటే గురించి చిన్నప్పుడు సేమ్ అలాగే మా నాన్నగారు అలాగా మా అమ్మగారు సలహా వెళ్ళిపోయారు. అయితే లత గారిని చూసినప్పుడు సేమ్ మా అమ్మగారి గ్యాప్ వచ్చారు. అప్పుడు మేము కూడా చెప్పాము. అయితే మా గురించి దీంట్లో మనం చేయవలసింది ఏంటంటే మా గురించి మనకి ఫ్యామిలీ సెక్యూరిటీ అనేది ఖచ్చితంగా ఉంటుంది మా గురించి. ఎందుకంటే ఆ రోజు నాడు మా నాన్నగారు లేనప్పుడు కూడా ఎన్నో బాధపడ్డాం మా గురించి, చాలా బాధలు పడ్డాం. అయితే దుడ్లత గారు చూసిన తర్వాత నేను నిర్ణయం తీసుకున్నాను మా గురించి. ఎందుకంటే మా గురించి రేపు పొద్దున మన ఈ రోజైనా సరే మన నుంచి వెళ్ళవలసింది మా గురించి. అయితే మనం వెళ్తూ మన ఫ్యామిలీ కంటే సెక్యూరిటీ చేయాలని నిర్ణయించుకున్నాను మా గురించి. థ్యాంక్స్ సో మచ్ మా గురించి. ఓకే సార్, సూపర్. సంజయ్ రాణి మేడం ఒంగోలు మాట్లాడండి మేడం. థ్యాంక్ యూ సార్. నాకైతే అనిపించింది ఏంటంటే ఇవాళ ఎంత కష్టపడ్డా మన కష్టంగా చూసుకోవాల్సింది జరగబోయే జనరేషన్ పిల్లల గురించి ఆలోచించాలనేది నాకు అర్థమైంది సార్. ఇవాళ వచ్చేసి మనం కష్టపడ్డా రేపు ఉన్నా లేకపోయినా పిల్లలకి ఎటువంటి కష్టం రాకుండా, ఫ్యామిలీకి ఎటువంటి కష్టం రాకుండా షేప్ షాప్ నేనున్నాను అనే సెక్యూరిటీ ఇస్తుంది అనేది నాకు అర్థమైంది సార్. ఎటువంటి కష్టం వచ్చినా అన్నదమ్ముల్లాగా, అక్క చెల్లెల్లాగా ఈ జనరేషన్లో వచ్చేసి ఏదన్నా ప్రాబ్లం వస్తే పుట్టింటోళ్ళు అత్తింటోళ్ళు కూడా నేనున్నాను అన్న ఇవ్వట్లేదు సార్. కానీ ఈ రోజుల్లో ఆ మేడానికి వచ్చేసి షేప్ షాప్ ఇచ్చి గౌరవం ఇచ్చిందని చాలా గ్రేట్ సార్. జై హో షేప్ షాప్. థ్యాంక్ యూ సార్. సూపర్ మేడం, గ్రేట్ రియలైజేషన్. సో నెక్స్ట్ కుమార్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. అదే బయట మనం ఎంత ఏది చేసినా మనకి ఎంత సెక్యూరిటీ ఎక్కడ దొరకదు సార్. ఇదే షేప్ షాప్ లో ఆవిడ భర్త చనిపోయినా సరే ఈవెంట్ మేము ఉన్నామనేసి కష్టపడి ఆవిడ కూడా ఒక స్థాయికి వెళ్ళి పిల్లల లైఫ్ కోసం మంచి జనరేషన్ దొరికింది. అదే ఫస్ట్ లో మనం ఏదైనా దీనికోసం పెద్ద ఓపిక పెట్టుకోకపోయినా రానున్న రోజుల్లో మంచి లైఫ్ స్టైల్ అనేది మనకు దొరుకుతుంది. థ్యాంక్ యూ సార్. ఓకే సార్, గ్రేట్, సూపర్. నెక్స్ట్ వసంత మేడం త్రిబుల్ నైన్. జై హో, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. దుడ్డి లత గారిని చూసిన తర్వాత వాళ్ళ హస్బెండ్ ఎవరైతే లేరని చెప్పి ఆగిపోకుండా ధైర్యంగా చేయడం అనేది గ్రేట్ సార్. మామూలుగా ఫ్యామిలీ సపోర్ట్ తోటి ఫీల్డ్ చేసి చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేసిన వాళ్ళు ఉన్నారు. హస్బెండ్ లేకుండా కూడా డైమండ్ లెవెల్ వరకు వెళ్ళారు అంటే అది రియల్లీ గ్రేట్. అండ్ మెయిన్ సెక్యూరిటీ వచ్చేసి చాలా మంది షాపింగ్ చూస్తున్నారు తప్ప తర్వాత మనకు వచ్చే సెక్యూరిటీ ఏంటి, మన పిల్లలకి మనం ఎంత ఇస్తున్నాం అనేది ఎవరు కూడా ఆలోచించట్లేదు సార్. సెక్యూరిటీ అంటే ఓన్లీ గ్రేట్ సేఫ్ షాప్ లోనే ఉంది. జాబే చేయాలి అని అనుకుంటే బోల్డ్ జాబ్స్ ఉన్నాయి. మనకి ఫ్యామిలీ అలా అలసిపోతే సరిపోద్ది అనుకుంటే జాబ్సే చేసుకోవచ్చు. మన లైఫ్ మారాలి అంటే అది ఓన్లీ సేఫ్ షాప్ లోనే అవుతుంది. ఓకే మేడం, గ్రేట్, సూపర్ మేడం. సో ఫాస్ట్గా చెప్పండి లీడర్స్. మరి ఇంకెవరు హ్యాండ్ రైజ్ చేయొద్దు. మేడం జ్యోతి గారు ఒంగోలు. గుడ్ మార్నింగ్. జై హో మా గురుజీ. ప్యానల్లో అవకాశం ఇచ్చింది థ్యాంక్ యూ సో మచ్ మా గురుజీ. ముందుగా గ్రేట్ షేప్ షాప్ కి, గ్రేట్ టీకి, గ్రేట్ మెటర్ కి థ్యాంక్ యూ సో మచ్ మా గురుజీ. ఈ ప్యానల్లో ఉన్నందుకు, ఈ షేప్ షాప్ లో ఉన్నందుకు నేను చాలా గర్వపడుతున్నాను మా గురుజీ. దొడ్డి లతా గారి 3 జనరేషన్ సెక్యూరిటీ చూసినందుకు బయట ఎక్కడా లేదు గురుజీ. ఈ 3 జనరేషన్ సెక్యూరిటీ గ్రేట్ షేప్ షాప్ లోనే ఉంది మా గురుజీ. థ్యాంక్ యూ సో మచ్ మా గురుజీ. ఓకే మేడం, గ్రేట్, సూపర్. నెక్స్ట్ శాంతి మేడం త్రిబుల్ నైన్ ఎల్వి. గుడ్ మార్నింగ్ మా గురుజీ. బ్యానర్ లో మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ గురుజీ. నాకైతే ఈ ఫ్యామిలీ సెక్యూరిటీ చాలా బాగా నచ్చే ఇందులో ఇన్వాల్వ్ అయ్యాను.
నేనైతే ఏదైతే చేస్తున్నానో అందులో నాకు లైఫ్ లేదు, కానీ సాటిస్ఫై అవ్వలేదు. కానీ షేప్ షాప్ ఎప్పుడొచ్చిందో అప్పటి నుంచి కూడా నా పిల్లల్ని ఎలా పెంచుతాను అని చాలా డిప్రెషన్లో అయిపోయాను. చేస్తున్నాను కానీ సాటిస్ఫై లేదు. ఇంకా నేను స్కూల్ మార్పిచ్చేద్దాం పిల్లల్ని, ఫీజులు కట్టలేకపోతున్నానని చెప్పేసి ఇంక నెక్స్ట్ ఇయర్ మామూలుగా గవర్నమెంట్ స్కూల్లో వేసేద్దాం అనుకున్నాను. కానీ థ్యాంక్స్ గాడ్ నాకు ఈ షేప్ షాప్ రాగానే పక్క కాన్ఫిడెంట్ వచ్చేసింది. ఇంకా నా పిల్లల్ని ఏదైనా సరే, ఏ పేరెంట్ అయినా పిల్లల్ని బాగా చదివించుకోవాలని అనుకుంటారు, కానీ నేను చాలా బాధపడ్డాను. స్కూల్ మార్చేద్దాం అనుకునే టైంలో షేప్ షాప్ వరలక్ష్మి మేడం, థ్యాంక్ యూ సో మచ్ వరలక్ష్మి మేడం, చాలా మంచి ఆపర్చునిటీ నాకు కల్పించారు. ఎందుకు పరిచయం చేశారో భగవంతుడు మిమ్మల్ని, చాలా థ్యాంక్స్ సో మచ్. మా అత్తయ్య మామయ్యని కూడా నేను చూడలేకపోయిందండి, నన్ను పట్టించుకుంటలేదు అన్నారు. కానీ ఈ రోజు దమ్ముగా మా అత్తయ్యకి మామయ్యకి, అత్తయ్య నేనున్నాను మిమ్మల్ని చూసుకుంటానని స్ట్రాంగ్ గా బాలగుద్ది చెప్పాను. షేప్ చెప్పాలి. థ్యాంక్ యూ సో మచ్ షేప్ షాప్. గ్రేట్ మేడం, గ్రేట్, సూపర్. నెక్స్ట్ హనుమాన్ సార్, ఫాస్ట్గా మాట్లాడండి. గుడ్ మార్నింగ్ గురుజీ, జయ హనుమాన్ గురుజీ. గుడ్ మార్నింగ్ సార్. సార్ అయితే మెయిన్గా నేను లైఫ్ అంతా జాబ్లని కష్టపడినా సరే, ఆ ప్రాసెస్లో మనకి ఏమైనా సరే నాకంటూ సెక్యూరిటీ ఏమి ఇవ్వదండి, కంపెనీ కూడా ఇవ్వదు ఈ రోజుల్లోని. అదే కాకుండా బయట కూడా ఎక్కడా లేదండి. అయితే ఇక్కడ మన గ్రేట్ షేప్ షాప్ మాత్రం మనకి ఒక 3 to 4 years మనం బయట జాబ్లో అయితే లైఫ్ అంతా కష్టపడితే సెక్యూరిటీ వస్తుంది గ్యారంటీ లేదు. మనం ఇక్కడ 3 to 4 years కష్టపడితే మన షేప్ షాప్ అనేది ఒక మంచి లైఫ్ స్టైల్ ఇస్తుందండి. ఫైనల్గా చెప్పేది ఏంటంటే లైఫ్ ఫ్యూచర్ అంటే షేప్ షాప్ అండి, షేప్ షాప్ అంటే ఫ్యూచర్. థ్యాంక్ యూ గ్రేట్ సార్, సూపర్ సూపర్ సార్, గ్రేట్. సో నెక్స్ట్ అశోక్ సార్, ఒంగోలు. జయ మారుజీ, ప్యానల్లో మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు గురుజీ. అలాగే 3 జనరేషన్ సెక్యూర్ అనేది మనం ఆలోచించుకున్న బిజినెస్లోకి తొందరగా దిగిపోతేనే ఎవరికైనా మంచిది గురుజీ. అలాగే ఎవరైతే వినుకోకుండా వెనక్కి నెట్టేస్తారో వాళ్ళు ఎంత అంటే చాలా లాస్ అవుతారు గురుజీ. ఈ రోజుల్లో బయటికి వెళ్తే మనం వస్తామో రామో కూడా డౌట్ అన్నమాట. అలా ఉన్న జనరేషన్లో తొందరగా ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళు ఎక్కువ గ్రోత్ అవుతారు గురుజీ. ఎవరికైనా కానీ ఒక దెబ్బ తగిలేంత వరకు కూడా వాళ్ళు అర్థం చేసుకోలేరు గురుజీ. ఆకులు కాలినాక చేతులు పట్టుకున్నట్టే ఉంటుంది గురుజీ. అందుకే తొందరగా వినుకొని తొందరగా ఎవరైతే ఫుల్ టైం చేసుకుంటారో వాళ్ళకి మంచి జీవితాన్ని ప్రసాదిస్తుంది గురుజీ షేప్ షాప్ అనేది. సూపర్ గురుజీ, థ్యాంక్ యూ వెరీ మచ్ గురుజీ. ఓకే, గ్రేట్ సార్, సూపర్. నెక్స్ట్ సత్యవతి మేడం, మాట్లాడండి మేడం. మేడం గట్టిగా మాట్లాడండి. మేడం మీరే, సత్యవతి మేడం, 999. అసలు వాయిస్ లేదు మేడం. వాయిస్ లేదు, వీడియో ఆఫ్ చేసి గట్టిగా మాట్లాడండి. ఓకే, ఇంటెలిజెన్స్ ప్రతి ఒక్కరు కూడా గ్రేట్గా రియలైజేషన్ అయ్యారు, ప్రతి ఒక్కరు కూడాను. సో ఇదే ఓకే, అందరితో పాటు నేను కూడా విన్నాను. సో ఈరోజు షేప్ షాప్లో జాయిన్ అయితే ఎలా ఉంటుంది లైఫ్ అనేది ఫ్యూచరు ఈరోజు కంప్లీట్గా లైవ్లో మా గురించి చూపించడం జరిగింది మన అందరికి కూడాను. మీ అందరితో పాటు నేను కూడా చూశాను. ఒకటే అండి, ప్రతి ఒక్కరు కూడాను ఈరోజు మనం ఎలా ఉన్నాం, రేపు ఎలా ఉంటాము అనే విషయం అనేది ఎవరికి కూడా క్లియర్గా తెలియదు. రోడ్డు మీదకి వెళ్ళిన వ్యక్తి తిరిగి క్షేమంగా వస్తారనే రోజులు కూడా కావు. సో అలాంటి టైంలో ఒకటే చెప్తారు గ్రేట్ మెంటర్స్, దీపం ఉన్నప్పుడు ఇల్లు చక్క పెట్టుకోవాలని. సో మనం యాక్టివ్గా ఉన్నప్పుడే మనం నెట్వర్క్ని తయారు చేసుకోవాలనే విషయం అర్థమైంది ఇప్పుడే. లెఫ్ట్ రైట్ యాక్టివ్ నెట్వర్క్ ఉందంటే ఖచ్చితంగా మనకి ఫ్యూచర్ సెక్యూరిటీ అనేది దొరికిపోతుంది. ఎందుకంటే మన నెక్స్ట్ జనరేషన్ ఎవరైతే ఉన్నారో గ్రేట్ మెంటర్స్ని, సిస్టమ్ని మనం నడిపించడానికి ఉంది. కాబట్టి నెక్స్ట్ జనరేషన్కి ఎలాంటి నాలెడ్జ్ లేకపోయినా సో గ్రేట్ సిస్టమ్ని, మెంటర్ని పట్టుకొని ముందుకెళ్ళిపోతే ఖచ్చితంగా ఆ నెక్స్ట్ జనరేషన్ అనేది మన ఐడి నుంచి సెక్యూరిటీ అనేది తీసుకోవచ్చని అర్థమైంది. సో ఒకటే మాకొచ్చి కమిట్మెంట్, మాకొచ్చి 100% మాకొచ్చి డే 1 నుంచి అతి తక్కువ టైంలోనే ఫుల్ టైం వచ్చాను మాకొచ్చి. అదేవిధంగా ప్రాసెస్ చేస్తున్నాను మాకొచ్చి మీ మెంటర్షిప్లోను గ్రేట్ సిస్టమ్ని, మెంటర్స్ని పట్టుకొని. సో ఖచ్చితంగా 100% ఇంకా బెటర్గా మార్చుకుంటాను మాకొచ్చి 100%. నాకునే టైం వేస్ట్ చేయకుండా నా టీంకి ఎప్పుడు సపోర్ట్ చేసుకుంటూ, నా టీమే నా స్ట్రెంత్ మాకొచ్చి ఖచ్చితంగా మాకొచ్చి 100% మాకొచ్చి
మీ కమిట్మెంట్ మాగురించి మీ ఆధ్వర్యంలో వర్క్ చేస్తున్నాను మాగురించి. టీంని స్ట్రెంత్గా భావించి ప్రతి ఒక్కరి లైఫ్లో కూడా ఈ సెక్యూరిటీని క్రియేట్ చేస్తున్న మాగురించి 100% మాగురించి. థ్యాంక్ యూ మాగురించి. థ్యాంక్ యూ సో మచ్ మాగురించి.